గిడ చూడు కరీంనగర్ గంగుల కమలాకర్ ఇంటి ముందు చెప్పులు మట్టి పెట్టి నిరసన తెలియజేస్తుండే గంగుల కమలాకర్ ఇంటి ముందు. బీఆర్ఎస్ వాళ్ళు బయట వాళ్ళు కాదు. చివరి రోజు హైడ్రామా. మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్స్ దక్కని అభ్యర్థుల లొల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల ఇంటిపై చెప్పులు మట్టి పోసి నిరసన. జగిత్యాల జిల్లా రాయకల్లో యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల రాజీనామా. జనగామలో నేరుగా ఆర్ఓలకే బీఫామ్లు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో టికెట్ ఇవ్వలేదని దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ మహిళా లీడర్. కోదాడలో అజ్ఞాతంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి. మిస్సింగ్ కేసు పెట్టి బీఆర్ఎస్ ఆందోళన. ఉపసంహరణ కోసం జోరుగా బేరాసారాలు. పలు చోట్ల పార్టీల నుంచి బీఫామ్స్ తీసుకొని విత్డ్రాలు. కరీంనగర్లో పార్టీ మారబోమని ప్రమాణం చేశాకే బీజేపీ అభ్యర్థులకు బీఫామ్స్ ఇస్తున్న పరిస్థితి. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకుల ఆందోళన నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలో బీఫామ్ ఇవ్వలేదని దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని కూడా చూస్తూ ఉన్నాం. ఆగమాగం ఉన్నది నిజంగానే ఆగమాగం ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆగమాగం అంటే నార్మల్గా లేదు కథ. మరి ఎటు పోతుందో, కారు గుర్తు ఎటు పోతుందో, కాంగ్రెస్ ఎటు పోతుందో అర్థం కావట్లేదు. 6లో ఉంటుందా, ఇదో పరేషాన్ ఉంటుందా పేపర్తో. 5 వచ్చింది, 6 పెడితే 5 వస్తుంది, 5 పెడితే 6 వస్తుంది. ఇప్పుడన్నా 6 వస్తుందా? 6 ఇదేనా? ఇదే. చివరి రోజు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల బీఫామ్ దక్కని అభ్యర్థుల లొల్లి. తన పేరుతో ముద్రించుకున్న పాంప్లెట్ను గంగుల ఇంట్లోకి విసిరేస్తున్న టికెట్ లభించని బీఆర్ఎస్ నేత. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్డ్రా చివరి రోజు హైదరాబాద్ నడిచింది. బీఫామ్స్ దక్కనే బీఫామ్స్ దక్కని పలువురు అభ్యర్థులు నేతలపై దుమ్మెత్తిపోయగా బీఫామ్స్ దక్కిన కొందరు చివరి నిమిషంలో నామినేషన్లు విత్డ్రా చేసుకుని ఏకగ్రీవాలకు సహకరించడం ఆసక్తి రేపింది. కరీంనగర్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిపై సొంత పార్టీ లీడర్లే చెప్పులు విసిరి మట్టి పోసి నిరసన తెలియజేసి. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? పార్టీకి ఒక క్రమశిక్షణ లేదా, మన్ను లేదా, మశానం లేదా? పార్టీకి ఒక క్రమశిక్షణ అంటూ ఉండాలి కదా. ఎవడు పైసలు ఇస్తే వాడికే టికెట్లు ఇస్తారు. లంగాలకు లఫంగాలకు టికెట్లు ఇస్తారు, లోపాయికారు ఒప్పందాలు అన్నీ. జగిత్యాల జిల్లా రాయకల్లో టికెట్లు రాకపోవడంతో యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేశారు. బీఫామ్ ఇవ్వలేదని సిరిసిల్లలో బీజేపీ మాజీ కౌన్సిలర్, కరీంనగర్లో బీజేపీ సిటీ మాజీ ప్రెసిడెంట్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆ కాంగ్రెస్ మహిళా లీడర్ దుమ్మెత్తి పోశారు. జనగామలో అభ్యర్థులకు కాకుండా నేరుగా రిటర్నింగ్ ఆఫీసులకే బీఫామ్స్ అందించారు. కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్ఞాతంలోకి వెళ్ళగా ఆ పార్టీ లీడర్లు మిస్సింగ్ కేసు పెట్టి ఆందోళనకు దిగారు. మరోవైపు విత్డ్రాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బేరసారాలు జరిగాయి. పలు చోట్ల వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. చౌటుప్పల్లో ఉమామహేశ్వర్ అనే అభ్యర్థి బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయగా 2 పార్టీలు బీఫామ్స్ ఇచ్చాయి. బీఆర్ఎస్ బీఫామ్ తన దగ్గరే పెట్టుకొని కాంగ్రెస్ బీఫామ్పై ఆమె పోటీకి దిగారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈమె చూసినావా? ఉమామహేశ్వర్ అంట. బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నది, కాంగ్రెస్ బీఫామ్ తీసుకునేది పక్క ప్లాన్తో. బీఆర్ఎస్ బీఫామ్ పక్కన పెట్టి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసింది ఆమె. వారే వా! అసలు ఆమె కాంగ్రెస్ కార్యకర్తలా, బీఆర్ఎస్ కార్యకర్తలా? మీకన్నా సోయుందా ఇచ్చటోనికి? సిగ్గు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఫామ్ దక్కని అభ్యర్థుల తిరుగుబాట్లు నడుస్తూ ఉన్నాయి. గిడజోడిగో. కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ల పంచాయతీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఇంటి ఎదుట 2వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి సాగర్, 3వ డివిజన్ అభ్యర్థి దాసరి ప్రభాకర్ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. గంగుల ఇంటి మీదకి చెప్పులు, కరపత్రాలు, మట్టిని విసురుతూ శాపనార్థాలు పెట్టారు. బీఆర్ఎస్ ప్రచారం కోసం తయారు చేసిన కరపత్రాలు, డోర్ పోస్టర్లు ఆయన ఇంటి ముందే దానం చేశారు. గంగుల కమలాకర్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయనతోనే ఉంటున్నామని, అయినా తమకు అన్యాయం చేసి వేరొకరికి టికెట్ ఇచ్చారని ఆ దాసరి సాగర్ మండిపడ్డారు. కరీంనగర్ 24వ డివిజన్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ మాజీ సిటీ ప్రెసిడెంట్
అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాశారు. మాజీ కార్పొరేటర్ మొండి చంద్రశేఖర్ భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదంటూ మానాడు ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు దిష్టిబొమ్మ దానం చేసిండు. కరీంనగర్లో రాత్రి 8 దాటినా గుర్తులు కేటాయించకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు. కోదాడలో అజ్ఞాతంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం. బీఆర్ఎస్ అభ్యర్థినే ఖతం పట్టించింది. సూర్యాపేట జిల్లా కోదాడలో 11వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన ఆ దొడ్డిగర్ల గీత చివరి నిమిషంలో విత్డ్రా చేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి భర్తతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారిని కాంగ్రెస్ వాళ్ళే కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనకు దిగారు. తమ క్యాండిడేట్ను బెదిరించి విత్డ్రా చేయించారంటూ కొమరబండ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. 11వ వార్డులో అందరూ విత్డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి దేవరం మల్లేశ్వరి ఏకగ్రీవమైంది. ఏమి రాజకీయాలరా నాయన. పోలీస్ బందోబస్తు మధ్య బీఫామ్లు ఇచ్చినట్ట పార్టీ మారబోమని ప్రమాణం చేశాకే బీఫామ్లు ఇస్తున్నారంట. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపాలిటీలో వారే వాహ్ ఆగమాగా ఉందిగా. ఇగో సిరిసిల్లలో అదే పరిస్థితి ఉంది. మొత్తం ఆగమాగం ఉంది. ఇట్లా ఎక్కువగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ అనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకేమో టికెట్లు వస్తలేవు. పార్టీలు జంప్ అయినోడికి టికెట్లు వస్తున్నాయి. గంగ్లా కమలాకర్తో టీడీపీలో ఉన్నప్పటి నుంచి పనిచేస్తే టికెట్లు ఇవ్వలేదు ఆయన. గంగ్లా కమలాకర్ టికెట్లు ఇవ్వలేదు, వేరేటోడికి టికెట్లు అమ్ముకున్నాడు. కథం.